ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్గా జేట్ క్లినిక్స్ కోకాపేట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం నికోటిన్, స్మోకింగ్ గురించి మాట్లాడుకుందాము. టొబాకో, నికోటిన్ ఇవన్నీ ఉంటాయి స్మోకింగ్లో. దాని గురించి మాట్లాడుకుందాం. ఆ అడిక్షన్ ఏంటి, ఎట్లా బయటపడగలం అనేది తెలుసుకుందాము. సో స్మోకింగ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్కహాల్ ఒక మనిషి తాగొస్తే తెలిసిపోతుంది మనకి ఆ మనిషి తాగుతున్నాడు అని. ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళటము, అడ్మిట్ చేయటం ఏదో చేస్తారు వెంటనే. బట్ స్మోకింగ్ ఏంటంటే చాలామంది స్మోక్ చేసి, చిన్నపిల్లలు కూడా స్మోక్ చేసి ఏదైనా పుదీనా తినో లేకపోతే చూయింగం తినో స్మెల్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. సో చాలామందికి ఈవెన్ ఓన్ పార్ట్నర్స్కి, వైఫ్కి, హస్బెండ్కి కూడా తెలీదు చాలాసార్లు ఈ మనిషి స్మోకింగ్ చేస్తున్నారంటే 3 ఏళ్ళుగా చేస్తున్నారని కూడా తెలీదు. సో అంత క్వైట్గా చేయగలరు కాబట్టి ఎక్కువ ప్రివిలెన్స్ ఉంటుంది. ప్లస్ స్మోకింగ్లో ఏంటంటే స్మోక్ చేస్తున్నాం కాబట్టి వెంటనే లంగ్స్ నుంచి ఒక 10 to 20 సెకండ్స్లో బ్రెయిన్కి హిట్ అనేది దొరుకుతుంది. దొరికిన వెంటనే డోపమైన్ అనే ఒక ఫీల్ గుడ్ కెమికల్ అనుకోండి, ఆ హార్మోన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ఫీల్ గుడ్ కెమికల్ అనేది రిలీజ్ అవడంతో యూ ఇమీడియట్లీ ఫీల్ బెటర్. చాలా రిలాక్స్గా అనిపించడం, ఆర్ మూడ్ కొంచెం బెటర్గా ఉండటము, స్ట్రెస్ఫుల్గా ఉంటే కొంచెం తగ్గినట్టు అనిపించడము, ఇలా అనిపిస్తుంది. ఇలా అనిపించే కొద్దీ ఇట్స్ క్విక్ ఫిక్స్ కదా ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు మెడిటేషన్, యోగాలు చేయటం కన్నా ఒక స్మోక్ చేస్తే వెంటనే నా స్ట్రెస్ తగ్గిపోద్ది అని అనుకున్న వాళ్ళు స్మోకే పికప్ చేసుకుంటారు. సో ఇది చాలా ఎక్కువగా వాడే డ్రగ్ అనమాట. దీన్ని గేట్వే డ్రగ్ అంటాం. గేట్వే డ్రగ్ అంటే ఆ వరల్డ్ ఆఫ్ డ్రగ్స్లోకి తీసుకెళ్లేది ఫస్ట్ స్మోకింగే. ప్లస్ స్ట్రెస్ పక్కన పెడితే చాలామంది స్ట్రెస్ లేకపోయినా కానీ ఒక కూల్ ఫ్యాక్టర్ కోసం, అంటే మూవీస్లో కూడా ఒక హీరో ఇంట్రడక్షన్ కూడా మనం ఒక స్మోక్ చేస్తూ చాలా స్టైలిష్గా, మ్యాన్లీగా అలా చూపించడం జరుగుతుంది. సో అందుకని యూత్ తెలియని వయసు కాబట్టి, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వయసు కాబట్టి వాళ్ళు కూడా అట్లాగే నాకు నచ్చిన హీరోలాగా నేను స్మోక్ చేయాలి, ఫైట్ చేయాలి, బైక్ రేస్ చేయాలి అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా చేస్తారు. ఇది కాకుండా పియర్ ప్రెషర్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముగ్గురు స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు టేక్ ఎ డ్రాగ్, ఏముందిరా ఇందులో అంటే మనకు కూడా చేయాలని అనిపిస్తుంది. అంటే ఈ వయసులో నేను చెప్పగలను నాకు ఇష్టం లేదు, నా హెల్త్ పాడైపోద్ది, వాట్ ఎవర్ నేను చెప్పగలను. కానీ 17-18 ఇయర్స్ చెప్పడం అనేది కష్టం. ఇప్పుడు యాక్చువల్లీ ఈవెన్ ఎర్లీ 12 years 13 years కూడా ట్రై చేస్తున్నారు. సో అందుకని స్మోకింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగారనుకోండి, అది మన స్టమక్లోకి వెళ్ళి అక్కడ నుంచి అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోంచి బ్రెయిన్కి వెళ్ళడానికి టైం పడుతుంది, ఆ హై అవడానికి టైం పడుతుంది. దానికన్నా స్మోకింగ్ అయితే ఒక 1 minute యూ ఫీల్ బెటర్. హై అవ్వకపోయినా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కాబట్టి స్మోక్ చేయడం అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలామంది. పైగా చాలామందికి స్మోకింగ్కి ఏం కాదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. క్యాన్సర్లు మనకు రావు, మన ఇంట వంట లేవు, ఆర్ నాకు ఎడిక్షన్ లేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానగలను, ఇట్లాంటి ఒక డినయల్ అపోహలో బతికేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. అండ్ స్మోకింగ్ వల్ల చాలా కామన్గా వచ్చేది సెక్షువల్ డిస్ఫంక్షన్స్. యంగ్ పీపుల్లో ఈ రోజుల్లో అయితే చాలామందికి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటున్నాయి. అది ఎరెక్షన్ ఇష్యూస్ కావచ్చు, తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటం కావచ్చు, ఇవన్నీ, ఆర్ అసలు సెక్స్ మీద ఆసక్తే లేకపోవచ్చు, ఇవన్నీ కూడా స్మోకింగ్ వల్ల జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ ఎరెక్షన్ ఇష్యూస్ అంటే ఎరెక్షన్ అంటే అంగం గట్టిపడటం కూడా పోతుంది. దీనివల్ల వాళ్ళ ఒకవేళ ఇవేం లేకపోయినా కానీ స్పర్మ్ క్వాలిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో పుట్టబోయే పిల్లల్లో కూడా మానసిక రుగ్మత, ఆర్ న్యూరలాజికల్ ఇష్యూస్, స్పైనల్ ఇష్యూస్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయిలే కానీ అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అంటే ఓవం క్వాలిటీ కూడా చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో పుట్టే పిల్లలకి ADHD, ఆటిజము, ఇంకా వేరే న్యూరలాజికల్ కండిషన్లు వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు స్మోకింగ్ వల్ల కొంతమంది బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటారు. ఎట్లా? స్ట్రెస్ తగ్గుతుంది, నా మజిల్ పెయిన్స్ తగ్గుతాయి, మజిల్ రిలాక్స్గా ఉంటాయి, నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది, ఫోకస్ బెటర్గా ఉంటుంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. సో వీటినే కండిషనింగ్ క్యూస్ అంటాం. కండిషనింగ్ క్యూస్ అంటే నేను స్మోక్ చేస్తేనే నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనేది ఒకటి మీకు మీరే కండిషన్ చేసుకొని, మేబీ కావచ్చు కొన్నిసార్లు స్మోక్ వల్ల బౌల్ మూమెంట్స్ పెరగచ్చు, కానీ అది ట్రీట్మెంట్ అయితే కాదు బౌల్ మూమెంట్స్ పెంచడానికి. సో ఈ డిపెండ్ అయిపోయిన పేషెంట్స్కి ఏమైపోతుందంటే స్మోక్ చేస్తేనే వాళ్ళ బౌల్ మూమెంట్ అవుతుంది. సో అందుకని వాళ్ళు ఇంక స్మోక్ చేస్తూనే ఉంటారు. అట్లా ఏదో ఒక క్యూ పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో దానికన్నా కానీ మీకు నిజంగా కాన్స్టిపేషన్ కానీ ఇట్లాంటి క్రానిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉంటే
సీ ఎ డాక్టర్, వాళ్ళు వేరే పద్ధతిలో ట్రీట్ చేస్తారు స్మోకింగ్ కాకుండా. సో ఇది ఇప్పుడు ఆల్కహాల్ సడన్గా మానేయటం చాలా ఈజీ, స్మోకింగ్ సడన్గా మానటం కష్టం. ఎందుకంటే చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. లైక్ చెప్పాం కదా, మోషన్ కూడా ఫ్రీగా పాస్ చేయలేకపోతే ఎట్లా, డే స్టార్ట్ అవటమే కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఎట్లా తగ్గించుకోవాలి, సడన్గా మానటం కన్నా కానీ, అంటే సడన్గా మానగలిగితే గ్రేట్, నేను అది డిస్కరేజ్ చేయట్లేదు. బట్ సడన్గా మానలేకపోతే సెట్ ఎ క్విట్ డేట్ అంటే ఇవాళ నుంచి 4 వారాల్లో నేను మానేస్తాను, లేకపోతే 4 నెలల్లో మానేస్తాను. వాట్ ఎవర్ ఈజ్ యువర్ మోటివేషన్ కెపాసిటీ, ఒక డేట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు 10 సిగరెట్లు తాగుతున్నారు రోజుకి, నెక్స్ట్ 1 వీక్లో మీరు నా దగ్గర మళ్ళీ రావాలి. ఈ లోపు మీరు ఓన్లీ 7 సిగరెట్స్ తాగాలి. సో 10 నుంచి 7కి తగ్గించాలి అని చెప్తాను. అది కూడా ఎట్లా చెప్తానంటే, మన దగ్గర బ్యాంక్లో తక్కువ డబ్బులు ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏం చేస్తారు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు కదా. అట్లాగే మీ కోటా పర్ డే 7 అనుకోండి, జాగ్రత్తగా స్మోక్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రేవింగ్ వచ్చింది, నాకు స్మోక్ చేయాలని అనిపించింది, రైట్. అప్పుడు మీకు థాట్ రావాలి, అరే నేను ఎక్కువ చేయలేం కదా, ఓన్లీ 5 or 7 చేయాలి కదా, ఒక అరగంట అది చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకోండి. ఆ క్రేవింగ్ని పోస్ట్పోన్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది మీ బ్రెయిన్కి. సో బ్రెయిన్ ఈవెన్చువల్లీ ఆ క్రేవింగ్ని పుష్ అవుట్ చేసేయగలుగుతుంది న్యాచురల్గా కూడా. సో ఇది క్రేవింగ్ పోస్ట్పోన్ చేయడం ఒకటి నేర్చుకోండి. సెకండ్ థింగ్, దేంతో పేర్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ తిన్న వెంటనే ఒక స్మోక్ చేయాలి, ఆర్ మోషన్కి వెళ్ళే ముందు స్మోక్ చేయాలి, పార్టీకి వెళ్తే స్మోక్ చేయాలి, ఇట్లా ఒక అసోసియేషన్స్ ఉంటాయి కదా, అది మీరు బ్రేక్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక టెక్నిక్ ఏం చేయగలరంటే, మీరు ఫుల్ సిగరెట్ కాకుండా, కొంతమందికి సిగరెట్ కన్నా కానీ అది ఆ చేతిలో అట్లా పట్టుకొని అట్లా స్మోక్ బయట తీయటం, ఇది కొంచెం వాళ్ళకి నచ్చుతుంది. అది ఒరాలిటీ అంటాం, నోట్లో ఏదో ఒకటి పెట్టుకొని ఉండాలి అని చెప్పి, దానివల్ల కూడా స్మోక్ చేస్తూ ఉంటారు. సో మీరేం చేస్తారంటే, స్మోక్ లైట్ చేయకపోయినా కానీ, ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు మీరు. స్మోక్ చేయకుండా కూడా జస్ట్ సిగరెట్ నోట్లో పెట్టుకొని కొంతసేపు జస్ట్ యాక్ట్ లైక్ యువర్ స్మోకింగ్, ఆర్ యూ జస్ట్ బ్లోయింగ్ అవుట్ ద ఎయిర్, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఎవరైనా చూస్తే ఫన్నీగా ఉంటుంది, బట్ ఇట్ విల్ రియలీ వర్క్. మీ క్లోజ్ స్పేస్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇట్లా. ఆర్ అనదర్ థింగ్ ఇస్, మొత్తం సిగరెట్ కాల్చకుండా ఒక 2-3 డ్రాగ్స్ తీసుకొని 1/3 ఆఫ్ ద సిగరెట్ ఆర్ హాఫ్ ఆఫ్ ద సిగరెట్ చేసి దాన్ని టర్న్ ఆఫ్ చేసేసి మళ్ళీ పెట్టుకొని, వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ స్మోకింగ్, మళ్ళీ అదే సిగరెట్ లైట్ చేసి కూడా చేయొచ్చు. ఇట్లా యూ కెన్ డూ ఇట్. అనదర్ థింగ్ ఈజ్, చాలామంది స్లీప్ డిస్టర్బెన్సెస్తో ఎక్కువ వస్తుంటారు స్మోకర్స్. వాళ్ళకి చెప్తాము 6 PM తర్వాత అసలు స్మోక్ చేయొద్దు అని. అంటే దాని అర్థం 6 PM ముందు చేయమని కాదు, బట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ట్రై టు నాట్ స్మోక్ ఆఫ్టర్ 6 PM. చాలామందికి నైట్ పడుకునే ముందు, డిన్నర్ చేసిన తర్వాత స్మోక్ చేసే అలవాటు ఉంటుంది. దానివల్ల వాళ్ళకి స్లీప్ క్వాలిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ బాగానే ఉన్నా కానీ ఒక 1 year తర్వాతనే ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దాని గురించి చెప్తున్నాను. దీంతోపాటు నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. అది ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మీ అడిక్షన్ ప్యాటర్న్ తెలుసుకొని, మీ క్రేవింగ్ ఏంటి, ట్రిగ్గర్స్ ఏంటి, కండిషన్ క్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీకు ఆ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. అవి గమ్స్ కావచ్చు, లొజెంజెస్ కావచ్చు, ప్యాచెస్ కావచ్చు, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కూడా ఉంటాయి, ఇవి కావచ్చు. ఆర్ ఈవెన్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, క్రేవింగ్ తగ్గించే మెడికేషన్స్. ఇవి ఏవైనా కానీ మీకు డాక్టర్ హెల్ప్ చేయగలుగుతారు. వీటితో పాటు సెకండరీ సైకియాట్రిక్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంగ్జైటీ డిసార్డర్ ఉంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది, సోషల్ యాంగ్జైటీ ఉంది, ఇవి తగ్గించుకోవడానికి మీరు సిగరెట్ వాడుతున్నారు అనుకున్నప్పుడు అవి కూడా ట్రీట్ చేస్తూ ఇది ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఆ కోర్ ఇష్యూ ట్రీట్ చేయకుండా ఓన్లీ నికోటిన్ ట్రీట్ చేస్తూ ఉంటే అది హెల్ప్ అవ్వదు. సో ఆ ఇష్యూ ప్లస్ ఈ ఇష్యూ 2 కలిపి డాక్టర్ ట్రీట్ చేస్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.